ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. తొందరలో మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఈ పూజని వారాహి నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి, ఈ పూజని ఎవరెవరు చేసుకోవచ్చు, అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి, అమ్మవారికి ఏమేం చదువుకోవాలి, పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా పిలుచుకుంటారనమాట. ఇవి ఎప్పుడు మొదలవుతున్నాయి అంటే ఆషాఢ మాసంలో పాడ్యమ నుంచి నవమి వరకు 9 రోజుల పాటు ఈ వారాహి నవరాత్రులను జరుపుకుంటారు. అంటే ఎప్పుడంటే జూన్ 26 నుంచి జూలై 4 వరకు వారాహి నవరాత్రులు. ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందు రోజు అంటే 25 బుధవారం రోజున మన పూజా మందిరాన్ని శుభ్రంగా తుడిచి అన్ని ఫోటోలకి కూడా గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. 26వ తారీఖు సాయంత్రం 7:30 తర్వాత అంటే చీకటి పడ్డాకే ఈ వారాహి దేవి పూజ చేసుకోవాలన్నమాట. ఎంత లేట్ చేసుకున్నా పర్వాలేదు, దీనికి ఎటువంటి ఉపవాసాలు కూడా చేయనవసరం లేదు. ఆ 9 రోజులు నిష్టగా నాన్ వెజ్ అన్నది తినుకోకుండా ఈ వారాహి నవరాత్రులు చేసుకుంటే చాలా మంచిది. 26వ తారీఖున సాయంత్రం 7:30 తర్వాత ఒక పీటకి శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గుతోనూ పసుపు కుంకుమలతో అష్టదళ పద్మం వేసుకొని దాని మీద అమ్మవారి ఫోటోని ఉంచుకుని అమ్మవారి ఫోటోకి కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటో ఏ విధంగా ఉండాలి అంటే అమ్మవారి ఫోటో ఎర్రని చీరతో ఉన్న ఫోటో అయితే చాలా మంచిదన్నమాట. మనకి మార్కెట్లో చాలా పూజా సామానం షాపుల్లో వారాహి అమ్మవారి ఫొటోస్ కూడా దొరుకుతున్నాయి. మీకు గనక ఓపిక ఉంటే గనక పసుపు కొమ్ములతో అమ్మవారికి మాలలాగా అల్లి వేస్తే చాలా మంచిది. అమ్మవారికి పసుపు కొమ్ములతో చేసిన మాల అంటే చాలా ఇష్టం అన్నమాట. పూజకి మనము ఎర్రని పూలే యూజ్ చేయాలి. ఎందుకు అంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట. వీలున్నంత వరకు కూడా మీరు ఎర్రని పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేసుకోవాలి. పూజకి కూడా ఎరుపు రంగు పూలు యూజ్ చేసుకోవాలి. ఏమేం చదువుకోవాలి అంటే గనక అమ్మవారికి ఫస్ట్ అష్టోత్తరం చదువుకోవాలి. మనం గనక అష్టోత్తరం చదివేటప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకొని 9 రోజులు కూడా ఆ గిన్నెని కదపకుండా అందులో కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. తర్వాత 9 రోజులు అయిపోయిన తర్వాత ఆ కుంకాన్ని మనం అందరం కూడా యూజ్ చేసుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి మూలమంత్రము, అమ్మవారి 12 నామాలు ఉంటాయి. ఇవి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇవి చదువుకోవాలి. అమ్మవారికి కందదీపం అంటే చాలా ఇష్టం. మనకి మార్కెట్లో కంద దుంపలని చిన్న చిన్న దుంపలు దొరుకుతాయి. మార్కెట్లో ఒక చిన్న దుంపలు తెచ్చుకుని అమ్మవారికి ఈ 9 రోజులు కూడా సాయంత్రం అది ఎలా అంటే శుభ్రంగా ఆ కందని వాటర్లో నానబెట్టి ఒక 20 నిమిషాల వరకు శుభ్రంగా మట్టి అంతా పోయే వరకు దాన్ని శుభ్రం చేసుకుని మధ్యలో ఒక చిన్నగా ఇలా గిన్నెలాగా డొల్ల అంటే చాక్తో ఇలా చిన్న డొల్లలాగా చేసుకుని అందులో ఆవు నెయ్యి వేసుకుని 5 ఒత్తులు కాడొత్తులు 5 కలిపి ఒక ఒత్తిలాగా తయారు చేసుకుని ఈ కందదీపం పెడితే చాలా మంచిది. ఒకవేళ మీకు ఈ నవరాత్రుల్లో కుదరకపోతే గనక 16 శుక్రవారాలు కూడా ఈ అమ్మవారికి సాయంత్రం పూటలు 7:30 తర్వాత కందదీపం అలా 16 వారాలు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట. కంపల్సరీ రోజు కూడా గుగ్గిలంతో అమ్మవారికి సాంబ్రాణి పొగ వేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యాలు, అమ్మవారికి ఏమేం నైవేద్యాలు పెట్టుకోవాలి అంటే పానకము, చనివిడి, వడపప్పు, దానిమ్మ గింజలు, ఉడికించిన చిలకడ దుంపలు, వేరుశెనగకాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక దానిమ్మకాయ తెచ్చుకుని దాన్ని ఒలుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ కొంచెం కొంచెం గింజలు కూడా మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. రోజు 1 లేదా 2 చిలకడ దుంపలు కొంచెం ఉడకపెట్టి అది కూడా అమ్మవారికి చాలా ఇష్టము. ఇవన్నీ చేయలేను అనుకునే వాళ్ళు కొంచెం అమ్మవారికి పానకము, చనివిడి, వడపప్పు పెట్టినా కూడా చాలా మంచిది. ఎక్కువగా పొంగళ్ళు, పులిహార, దద్దోజనం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇలా 9 రోజులు జరుపుకున్న తర్వాత చివరి రోజు అంటే నవమి రోజున ఎవరన్నా ముత్తైదులు మీ శక్తి కొలది 1 లేదా 3 లేక 5 మందిని పిలుచుకుని వీలైతే చీరలైనా పెట్టచ్చు. లేదు అంటే గనక జాకెట్ ముక్క, ఎర్రని జాకెట్ ముక్కలు తెచ్చుకొని వాళ్ళకి దక్షిణ తాంబూలం ఇస్తే అమ్మవారి లాగా వాళ్ళని అనుకుని వాళ్ళకి కుంకుమ, కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి వాళ్ళకి ఈ తాంబూలం ప్రసాదం అంటే మన ఇష్టం. లాస్ట్ రోజున చేస్తే పులిహార, పొంగల్ అవి కూడా చేసుకోవచ్చు. చేసి ఇవన్నీ కలిపి వాళ్ళకి తాంబూలం లాగా ఇస్తే చాలా మంచిదన్నమాట. ఈ పూజని ఎవరు చేసుకోవాలి అంటే
ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎవరైనా కూడా ఈ వారాహి నవరాత్రులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీ ఇంట్లో గనక కుదరకపోతే గనక విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ప్రజలు హరిహర క్షేత్రంలో 9 రోజుల పాటు గుప్త వారాహి నవరాత్రులు ఘనంగా జరగబోతున్నాయి. వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి. నేను మీ కోసం డిస్క్రిప్షన్ లో కూడా టెంపుల్ లొకేషన్ మరియు పాంప్లెట్ PDF అటాచ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇచ్చిన నంబర్లకు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకుని వారాహి అమ్మ 9 రోజులు నవరాత్రులను హరిహర క్షేత్రంలో జరుపుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.